నమస్తే. మండుటెండను సైతం లెక్క చేయక యువత భారీగా బైక్ ర్యాలీ నిర్వహించిన తీరు కొండెపి నియోజకవర్గం సింగరాయకొండలో అందరినీ అబ్బురపరిచింది. కూటమి బలపరిచిన ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని, కొండెపి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలి అని శుక్రవారం నాడు సింగరాయకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ గజమాలతో స్వాగతం పలుకుతూ డప్పులు వాగించారు. మహిళలు హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సింగరాయకొండ గ్రామానికి వచ్చినప్పుడు మండు టెండలో కూడా లెక్క చేయకుండా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇంత పెద్దగా వచ్చేసి మాకు స్వాగతం పలికినందుకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని మరొకసారి నేను తెలుపుకుంటూ ఉన్నా. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు, సోదరులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు పోతుల రామారావు గారు కూడా వచ్చేస్తున్నారు. అదేవిధంగా మరొక సోదరుడు ఈ ప్రాంతాల్లో అందరికీ పేరు తెలిసి వారి వారి సేవలన్నీ కూడా వినియోగించుకునేటట్టు చేస్తున్న సోదరులు, యువ నాయకులు దామచర్ల సత్య గారు వచ్చున్నారు. ఇక మేమిద్దరం అంటే అసెంబ్లీకి పోటీ చేస్తున్న కొండేపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి వచ్చినారు. నేను ఒంగోలు పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వచ్చున్నాడు. ఈరోజు మంచినీరు అని చెప్తున్నారు. ఉన్నప్పుడు కూడా మా అన్నగారు కీర్తి స్టేషన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు కూడా ఈ ప్రాంతాల్లో మంచినీటి వసతులు అనేది ఏర్పరచేదానికి ఎన్ని విధాలుగా కృషి చేశారనేది తెలుసు. ఇప్పుడు సాగునీరు, తాగునీరు అనేది మన లక్ష్యం. అది కూడా ముఖ్యమంత్రి కాబోతున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే సింగరాయకొండ అంటే చాలా ఇష్టమైన మండలం. కొండేపి నియోజకవర్గంలో ఉంది, వెనుకబడ్డ ప్రాంతంలో కూడా ఉన్న ఈ సింగరాయకొండను కూడా అభివృద్ధి చేయాలనేది వారి లక్ష్యం కూడా. స్వామి గారికి, సత్య గారికి, రామారావు గారికి నాకు కూడా చెప్పారు. ఉన్నప్పుడు మనం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సింగరాయకొండ అభివృద్ధి అనేది, సాగునీరు, తాగునీరు అనేది కూడా ఇమీడియట్గా మనం చూస్తామని చెప్పారు. మాకు వీలైనంత వరకు పీపీ కెనాల్, పీపీ మన సింగరాయకొండ నుంచి జిల్లాల 3 వరకు పీపీ ఛానళ్ళు సొంత నిధులతో ఈ కాలువలు కూడా ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ చేయటం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో కూడా ఇక్కడ ఉండే రైతుల పొలాలకు వాగులు, గొంతలు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయటం కూడా మాగుంట కుటుంబం చూశారు. మీరు కూడా మంచినీరు అనేది ఇచ్చేదాని కొరకు మాగుంట కుటుంబం ఉంది, దామచర్ల కుటుంబం ఉంది, పోతుల కుటుంబం ఉంది, వీరాంజనేయ స్వామి గారి కుటుంబంలో ఉంటుంది. అందరూ కలిసి కృషి చేయటం అనేది అదే ఒకటే చెప్తున్నా. నేను మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఆయన బతుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు ఇక్కడ. ఆయన ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం, ఇది దీంట్లో ఎక్కడ ఏ వసతులు అనేది కూడా లేకపోయినా కూడా ఇక్కడ ఉండే ప్రజానీకానికి ఉపాధి కల్పించాలనేది వారి లక్ష్యం. అది వేలాది మందికి వారు ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వటం ఉండేది. ఆ ఉద్యోగాలతో పాటు కూడా సింగరాయకొండ ఉండేవాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ కూడా, వాళ్ళు కూడా చాలామంది లారీలన్నీ పెట్టుకోవటం, ఆ మెకానిక్లు అన్ని విధాలుగా కూడా మోటార్ ఫీల్డ్ కూడా ఎంతో డెవలప్ అయింది. ఈ 10 సంవత్సరాల నుంచి ఆ ఉత్పత్తి అనేది తగ్గించి వేసేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యాక్టరీలో ఇప్పుడు ఎంత, ఆ ముందు 4,000 మంది పనిచేసుకునే కార్మికులు ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 400 మందికి వచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే వారు ఒక్కటే చెప్పారు, దీనిని మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఏ ఆశయాలకు స్థాపించారో ఆ ఆశయాలను ఏంటంటే కొనసాగిస్తాం. మేము కూడా మరలా ఫ్యాక్టరీలో 100% 4,000 మందికి కూడా మరలా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఏర్పరుస్తాము. ట్రాన్స్పోర్ట్, మోటార్ ఫీల్డ్ వారికి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం అనేది కూడా వస్తుందనేది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉన్నప్పుడు కూడా లోకేష్ బాబు కూడా పరిశ్రమలు కావాలని చెప్తుంటారు. ఎందుకంటే ఉపాధి ఎంతో అవసరం. ఇక్కడ మహిళలు పూర్తిగా కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యాక్టరీకి భద్రతతో వెళ్ళి వచ్చేవాళ్ళు. ఉన్నప్పుడు ఈ ప్రాంతాల వారు, ఈ గ్రామాల్లో పరిసర ప్రాంతాల వారు కూడా ఒక ధైర్యంగా ఒక ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేసుకురావటం అనేది ఒక అలవాటుగా ఉన్నది. మరొకసారి మరలా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా అప్పుడు ఈ ఫ్యాక్టరీని కూడా పూర్తిగా కూడా మనం పూర్తి స్టేజ్ కూడా 100% కూడా పనిచేసేటట్టు కూడా తీసుకొస్తామనేది కూడా మీకు ఒక చెప్తున్నాను. అందరికీ నమస్కారం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది. మండు టెండును సైతం లెక్క చేయకుండా ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి పంపించి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపాని తరిమికొట్టాలి అనే లక్ష్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అభివృద్ధికి సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి, మన యువ నాయకులు దామచల సత్య గారికి, పోటీ చేసేటువంటి పార్లమెంటు పోటీ చేసిన మాగంట శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మండలాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీకి కొండేపి నియోజక అభివృద్ధికి అవినాభావ సంబంధాలు ప్రతి దానిలో కూడాను మనం అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ మండలం విషయం తీసుకొస్తే ఈ 100 కోట్లతో రోడ్ మార్పం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు తీసుకొని వచ్చాం. తీయటి కృష్ణానది జిల్లాలో తాగునీటిగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు అందివ్వడం జరిగింది. ఈరోజు పాకల బీచ్ టూరిజంలో డెవలప్ చేస్తే అక్కడ 400 కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా వీళ్ళు పక్కన పడేశారు. అంతేకాకుండా ఒక ఆయన ప్రచారం చేస్తాడు, తూర్పుపక్కన 3 గ్రామాలు వైసీపీ కాబట్టి నీళ్ళు అనేది అంటాడు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేయలేకపోయారు అంటున్నారు. అట్లా కొంతమందికి అడుగుతున్నారు, మాకు ఛాన్స్ ఇస్తే అద్భుతం చేసి చూపిస్తానంటున్నారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అడుగుతాం. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేయలేదు, రేపు మళ్ళీ అభివృద్ధి నేను చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎనగొడపాలు వచ్చి తిగ్గు లేకుండా చొక్కా చెప్పి రాళ్ల దాడి చేపించిన వ్యక్తి. ఆయనకు ఆ రోజే తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, నేను ఆయనకు నిరసన చెప్పాలని మంత్రి హోదా కూడా వదిలిపెట్టి నిరసన చెప్పాడు. అటువంటి అతనికి వచ్చాడు. ఇంకొక మాట మాట్లాడతాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రంలో నంబర్ 1 చేస్తానంటున్నాడు. నంబర్ 1 జగన్ పులివెందులు చేసుకున్నాడు. ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేదు ఆయన? ఎర్రగొండపాలెం వెళ్ళడా ఉందా? అటువంటి వ్యక్తి మన కొండేపీ చేస్తాడని మనం నమ్మాలా చెప్పండి? అటువంటి అసత్యాలు అడిగే పిక్చర్కి మనం ఓటు వేయాల్సిన అవసరం లేదని తెలియజెప్పంటున్నా. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, మన కొండేపులో కాలు పెట్టగా మధ్యప్రవేశించింది.